హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మనం సోలార్ ప్యానెల్స్ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీని ఎలా జనరేట్ చేస్తారో తెలుసుకుందాము. మీరు చూస్తున్నారు కదా, ఇదే సోలార్ ప్యానెల్. దీని యొక్క మ్యానుఫ్యాక్చర్ కంపెనీ వచ్చేసి టాప్సన్ కంపెనీ. ఈ సోలార్ ప్యానెల్ యొక్క కెపాసిటీ వచ్చేసి 37 వాట్. ఈ కనెక్టర్ బాక్స్ చూస్తున్నారు కదా, ఈ కనెక్టర్ బాక్స్ దగ్గర నుంచే మనము అవుట్ గోయింగ్ని తీసుకుంటాము. అంటే సోలార్ సెల్స్ జనరేట్ చేసిన ఎనర్జీని ఈ 3 కనెక్టర్స్ గుండా మనం తీసుకుంటాము. ఈ సోలార్ ప్యానెల్స్ యొక్క రేటింగ్స్ని మీకు చూపిస్తాను చూడండి. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 37 వాటేజ్, అలాగే వోల్టేజ్ మ్యాక్సిమం వచ్చేసి 17 వోల్టేజ్, మ్యాక్సిమం కరెంట్ వచ్చేసి 2.1 యాంప్స్, అలాగే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ వచ్చేసి 21.5 వోల్ట్స్, షార్ట్ సర్క్యూట్ కరెంట్ వచ్చేసి 2.36 యాంప్స్, బైపాస్ డయోడ్ రేటింగ్ వచ్చేసి 4 యాంప్స్, అలాగే సిస్టమ్ వోల్టేజ్ వచ్చేసి 1000 వోల్టేజ్ డీసీ. అలాగే ఇప్పుడు ఈ సోలార్ ప్లేట్ని బయట తీసుకెళ్ళి ఎండలో పెట్టి ఈ సోలార్ ప్యానెల్ అనేది ఎంత వోల్టేజ్ జనరేట్ చేస్తుందో మీకు క్లాంప్ మీటర్తో చెక్ చేసి చూపిస్తాను చూడండి. ఈ కనెక్టర్ బాక్స్లో 3 కనెక్టర్స్ ఇచ్చున్నారు కదా, చూడండి. క్లాంప్ మీటర్ని ముందుగా డీసీ వోల్టేజ్లో పెట్టుకున్నాను. పెట్టుకొని మొదటి 2 కనెక్టర్స్ దగ్గర క్లాంప్ మీటర్ యొక్క పిన్స్ని పెడుతున్నాను చూడండి. చూడండి, మొదటి 2 కనెక్టర్స్ దగ్గర క్లాంప్ మీటర్ యొక్క పిన్స్ని పెట్టాను చూడండి. వోల్టేజ్ అనేది 10.2 వోల్ట్స్ చూపిస్తుంది. అలాగే ఇప్పుడు రెండవ కనెక్టర్ 3వ కనెక్టర్ దగ్గర పెట్టాను. పెట్టినప్పుడు 10 వోల్ట్స్ చూపిస్తుంది. అలాగే ఇప్పుడు 1వ నెంబర్ కనెక్టర్ దగ్గర, అలాగే 3వ నెంబర్ కనెక్టర్ దగ్గర పెట్టాను చూడండి. పెట్టినప్పుడు మనకి వోల్టేజ్ అనేది 20 వోల్ట్స్ చూపిస్తుంది. ఓకే వ్యూవర్స్, అర్థమైంది కదా. ఇప్పుడు ఒక బల్బ్ హోల్డర్ని తీసుకొని 1వ నెంబర్ కనెక్టర్ దగ్గర మరియు 3వ నెంబర్ కనెక్టర్ దగ్గర కనెక్ట్ చేస్తాను చూడండి. ఈ సోలార్ ప్యానెల్స్ అనేవి డీసీ వోల్టేజ్ని జనరేట్ చేస్తాయి కదా, సో అందుకని డీసీ 24 వోల్టేజ్ 40 వాట్ పిన్ టైప్ బల్బ్ని కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు హోల్డర్ని కనెక్ట్ చేసేస్తాను కదా. మన దగ్గర ఉండేది డీసీ 24 వోల్టేజ్ బల్బు, సో అందుకని ఈ హోల్డర్ని 1వ నెంబర్ కనెక్టర్ దగ్గర 3వ నెంబర్ కనెక్టర్ దగ్గర కనెక్ట్ చేశాను. మీరు చూసారు కదా, క్లాంప్ మీటర్తో కనెక్ట్ చేసినప్పుడు 20 వోల్ట్స్ వచ్చింది కదా. ఇదే చూడండి, ఇదే డీసీ 24 వోల్ట్స్ యొక్క బల్బు. దీని వాటేజ్ వచ్చేసి 40 వాటేజ్. ఓకే, ఇప్పుడు ఈ బల్బుని తీసుకెళ్ళి ఈ హోల్డర్లో పెడతాను చూడండి. హోల్డర్లో పెట్టినప్పుడు బల్బ్ అనేది గ్లో అవుతుంది చూడండి. చూసారా, హోల్డర్లో పిన్స్ టచ్ అవ్వగానే బల్బ్ అనేది ఆన్ అయ్యి గ్లో అవుతుంది చూడండి. ఇప్పుడు బల్బ్ అనేది ఆ హోల్డర్లో ఫిక్స్ చేశాను. చూసారా, బల్బ్ అనేది బాగా బ్రైట్నెస్తో వెలుగుతుంది. ఇప్పుడు ఈ ప్యానెల్ని కొద్దిగా పైకి లేపుతాను చూడండి. బల్బ్ అనేది బాగా గ్లో అవుతుంది కదా. ఇప్పుడు ఇంకొద్దిగా పైకి లేచినప్పుడు ఎండ సరిగ్గా తగలనప్పుడు చూడండి, బ్రైట్నెస్ అనేది తగ్గిపోయింది పూర్తిగా బల్బుకి. ఇప్పుడు ఈ ప్యానెల్ని కొద్దిగా దించుతాను చూడండి. దించినప్పుడు బ్రైట్నెస్ అనేది పెరిగింది. చూసారా, ప్యానెల్ని దించినప్పుడు బల్బ్ యొక్క బ్రైట్నెస్ అనేది బాగా పెరుగుతుంది. మామూలుగా ఈ సోలార్ ప్యానెల్స్కి మరియు లోడ్కి మధ్యలో ఛార్జ్ కంట్రోల్ అనే ఎక్విప్మెంట్ ఉంటుంది, దానిని వాడాలి. ఈ ఛార్జ్ కంట్రోలర్ని ఎందుకు యూజ్ చేయాలంటే షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు మరియు ఓవర్లోడు అలాగే ఓవర్ ఛార్జింగ్ అయినప్పుడు ఎక్విప్మెంట్ అనేవి పాడవకుండా ఈ ఛార్జ్ కంట్రోలర్ అనేది కంట్రోల్ చేస్తుంది. 2 సోలార్ ప్యానెల్స్ని సిరీస్లో ఏ విధంగా కనెక్ట్ చేయాలో తెలుసుకుందాము. చూడండి, ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారంగా సోలార్ ప్యానెల్స్ని కనెక్ట్ చేసుకోవాలి. ఈ సోలార్ ప్యానెల్స్ జనరేట్ చేసిన ఎనర్జీని ఛార్జ్ కంట్రోలర్కి పంపుతుంది. ఈ ఛార్జ్ కంట్రోలర్ అనేది బ్యాటరీస్ని ఛార్జ్ చేస్తుంది. అక్కడ నుంచి మనం బ్యాటరీస్ యొక్క అవుట్ గోయింగ్ దగ్గర నుంచి ఈ ఇన్వర్టర్ని కనెక్ట్ చేసుకోవాలి. ఈ ఇన్వర్టర్ ఏం చేస్తుంది, డీసీని ఏసీగా కన్వర్ట్ చేసి మనకి సప్లై అనేది పంపుతుంది. ఓకే వ్యూవర్స్, అర్థమైంది కదా. సేమ్ ప్యారలల్లో ఈ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారంగా కనెక్ట్ చేసుకోవాలి. సిరీస్ కనెక్షన్లో వోల్టేజ్ అనేది పెరుగుతుంది, కరెంట్ అనేది సేమ్గా ఉంటుంది. మరియు ప్యారలల్ కనెక్షన్లో
వోల్టేజ్ అనేది సేమ్‌గా ఉండి కరెంట్ అనేది పెరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.